షేర్ మార్కెట్లో విజయం సాధించాలన్నారా? విజయవాడలోని విఎల్ ట్రేడింగ్ ఇన్స్టిట్యూట్తో ట్రేడింగ్ను ప్రొఫెషనల్గా నేర్చుకోండి. ఆన్లైన్ అండ్ ఆఫ్లైన్ క్లాసెస్ అవైలబుల్. అడ్మిషన్స్ ఓపెన్ నౌ. వెల్కమ్ టు డే 49. అందరికీ నమస్కారం. ఈ రోజు మనం టెక్నికల్ అనాలిసిస్ లో అత్యంత ప్రాచుర్యం పొందిన చార్ట్ ప్యాటర్న్ లో ఒకటైన ట్రయాంగిల్ ప్యాటర్న్ గురించి తెలుసుకోబోతున్నాం. ట్రయాంగిల్ ప్యాటర్న్ అనేది కంటిన్యూస్ ప్యాటర్న్ గాను రివర్సల్ ప్యాటర్న్ గాను పనిచేయగలుగుతుంది. ఈ ప్యాటర్న్ లో ప్రైస్ రెండు ట్రెండ్ లైన్ మధ్య క్రమంగా కంప్రెస్ అవుతుంది. అంటే హైస్ మరియు లోయిస్ ఒకదానికొకటి దగ్గరవుతాయి. దీంతో మార్కెట్ వాలటాలిటీ తగ్గిపోతుంది. ఈ కంప్రెషన్స్ అనేది ఎక్కువ సేపు కొనసాగిన తర్వాత సాధారణంగా ఒక స్ట్రాంగ్ బ్రేక్అవుట్ లేదా బ్రేక్ డౌన్ వస్తుంది. అందుకే ట్రయాంగిల్ ప్యాటర్న్స్ ని ప్రొఫెషనల్ ట్రేడర్స్ చాలా జాగ్రత్తగా మీరు గమనిస్తారండి. దీంట్లో ఉన్నటువంటి మీకు ట్రయాంగిల్స్ చూసినట్లయితే మొదట అసెండింగ్ ట్రయాంగిల్. ఇందులో రెసిస్టెన్స్ హారిజంటల్ గా ఉంటుంది. ట్రయాంగిల్ దీని ఏమంటారు? అసెండింగ్ ట్రయాంగిల్ అంటారండి. కానీ సపోర్ట్ క్రమంగా పైకి వస్తుంది. ఇది సాధారణంగా బుల్లిష్ ప్యాటర్న్. రెండవది డిసెండింగ్ ప్యాటర్న్ అండి. డిసెండింగ్ ప్యాటర్న్ వచ్చేసరికి డిసెండింగ్ అనేది చూసినట్లయితే సపోర్ట్ హారిజంటల్ గా ఉంటుంది, కానీ రెసిస్టెన్స్ క్రమంగా కిందకి వస్తుంది అని మీరు అర్థం చేసుకోవాలా. సపోర్ట్ హారిజంటల్ గానే ఉంటుంది, రెసిస్టెన్స్ క్రమంగా తగ్గుతుంది. ఇది సాధారణంగా బేరిష్ ప్యాటర్న్ అంటారు. మూడోది సిమెట్రికల్ ట్రయాంగిల్ అండి. సిమెట్రికల్ ట్రయాంగిల్ అనేది ఏంటంటే సపోర్ట్ మరియు రెసిస్టెంట్ రెండు ఒకదానికొకటి దగ్గర అవుతాయి. ఈ ప్యాటర్న్ లో బ్రేక్అవుట్ డైరెక్షన్ ముందుగా చెప్పడం చాలా కష్టం. అందుకే కన్ఫర్మేషన్ కోసం వెయిట్ చేయాలి దీంట్లో. అండ్ దీని యొక్క సైకాలజీ ఏంటంటే ట్రయాంగిల్ ఫార్మేషన్ సమయంలో బయ్యర్స్ మరియు సెల్లర్స్ మధ్య పోటీ బలంగా కిందకి పైకి జరుగుతూ ఉంటుంది. బయ్యర్స్ ప్రైస్ ని పైకి తీసుకెళ్లడానికి ప్రయత్నిస్తే సెల్లర్స్ ప్రైస్ ని కిందకి తీసుకురావడానికి ప్రయత్నిస్తారు. ఇందులో ప్రైస్ రేంజ్ క్రమంగా చిన్నదవుతుందండి. మార్కెట్ ఎంట్రీ బుల్ట్ అవుతుంది మరియు ఈ ఎనర్జీ ఒక స్ప్రింగ్ లాగా కంపారిజన్ అవుతుంది, కంప్రెస్ అవుతుంది. చివరిగా ఒకవైపు డామినేషన్ పెరుగుతుంది, అదే స్ట్రాంగ్ బ్రేక్అవుట్ లేదా స్ట్రాంగ్ బ్రేక్ డౌన్ జరుగుతుంది. అందుకే ట్రయాంగిల్ ఫార్మేషన్ తర్వాత పెద్ద ప్రైస్ మూవ్మెంట్ వచ్చే అవకాశం ఉంటుంది. దీన్ని ఎప్పుడు ఎక్కడ చేయాలా, ఎలా చేయాలంటే ట్రయాంగిల్ లోపల ట్రేడ్ చేయడానికి అసలు ప్రయత్నించొద్దు. బ్రేక్అవుట్ లేదా బ్రేక్ డౌన్ కోసం ఓపిక్గా వెయిట్ చేయాలి. వాల్యూమ్ కన్ఫర్మేషన్ చాలా చాలా అవసరం. అండ్ బుల్లిష్ బ్రేక్అవుట్ అయితే బై ఎంట్రీ తీసుకోవచ్చు, బేరిష్ బ్రేక్ డౌన్ అయితే సెల్ ఎంట్రీ తీసుకోవచ్చు. ఓకే. అండ్ టార్గెట్ వచ్చేసరికి ట్రయాంగిల్ యొక్క అత్యంత పొడవైన భాగం ఆధారంగా క్యాలిక్యులేట్ చేయాలా. స్టాప్ లాస్ వచ్చేసరికి ట్రయాంగిల్ బయట ఉంచాలి, ఇంకంతే, అంతకంటే ఏమీ లేదు. అండ్ ఇది ప్రొఫెషనల్ ట్రయాంగిల్ ప్యాటర్న్ కి ట్రేడింగ్ స్ట్రాటజీ అండి. మొదట చార్ట్ లో అసెండింగ్ ట్రయాంగిల్ కనిపిస్తుందా, రెండోది చార్ట్ లో డిసెండింగ్ కనిపిస్తుందా, మూడోది సిమెట్రిక్ ట్రయాంగిల్ కనిపిస్తుందా, మనం ప్రతిసారి అబ్జర్వ్ చేయండి. స్ట్రాంగ్ బ్రేక్అవుట్ వచ్చినప్పుడు ఎంట్రీ తీసుకోండి. ఇలా మీరు చేసినప్పుడు మీకు కొంత బెనిఫిట్ అవుతుందండి. రేపటి క్లాసులో పవర్ఫుల్ బ్రేక్అవుట్ ప్యాటర్న్ అయినా వెడ్జ్ ప్యాటర్న్ గురించి తెలుసుకోబోతాం. హ్యాపీ ట్రేడింగ్, హ్యాపీ లెర్నింగ్ అండి. సో మా యొక్క అంటే గోల్డెన్ టిప్ ఏంటంటే ట్రయాంగిల్ ప్యాటర్న్ లో డైరెక్షన్ ఊహించవద్దు, బ్రేక్ డౌన్ ని ఫాలో చేయండి. చాలా మంది ట్రేడర్స్ ముందుగానే డైరెక్షన్ గెస్ చేస్తారు. ప్రొఫెషనల్ ట్రేడర్స్ మాత్రం బ్రేక్అవుట్ ప్లస్ వాల్యూమ్ ప్లస్ కన్ఫర్మేషన్ వచ్చిన తర్వాత మాత్రమే ట్రేడ్ ఎంట్రీ తీసుకుంటారు. ఇదే స్మార్ట్ ట్రేడింగ్.